మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రలాజిత బడా బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఆ దిల్ భూములు హైకోర్టు కేసులున్న భూములు మార్కెట్ కట్టమంటాడు. ఆ కోర్టు కేసు దిగాలి ఎప్పుడు, నువ్వు మార్కెట్ కట్టాలి ఎప్పుడు? మేము చెప్పిన దాన్నే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిజమని ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను. మేము అదే కదా అన్నది. ఆ పారిశ్రామిక ఇప్పుడు ఏమన్నాడు, ఈ మార్కెట్ వేరు ఆ మార్కెట్ వేరు. ఏదైతే మార్కెటింగ్ శాఖ 10 కోట్ల రూపాయలు వెచ్చించి కోహెడలో 200 ఎకరాల భూసేకరణ చేసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా మా నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వేశారు. ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలతో ఫౌండేషన్ వేసినాం, 350 కోట్ల నిధులు కూడా సమకూర్చి పెట్టినాం. మీరేమంటున్నారు, రెడీగా ఉన్న భూమినేమో పారిశ్రామికవేత్తలకు టీజీఐసీ పేరు మీద కట్టబెడతాం, ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాం, పక్కన పంచాయతీలో లిటిగేషన్ లో ఉన్నటువంటి దిల్ భూములు మార్కెట్ యార్డ్కి ఇస్తామంటారు. ఇప్పటికీ 11 ఏళ్ల ఆ పంచాయతీ 2015లో కేసు పడ్డది. ఇప్పుడు 2026 11 సంవత్సరాలైనా హైకోర్టులో కేసు దిగలే. అది ఎప్పుడు దిగుతుందో తెలియదు. మరి నువ్వు నిజంగా రైతుల పక్షపాతివైతే, నీది రైతు ప్రభుత్వం అయితే, నీ రైతు డిక్లరేషన్ లో నిజముంటే ఉన్న మార్కెట్ యార్డ్ లో కట్నీళ్లు పెట్టిన పొయ్యి, అక్కడ ఆల్రెడీ లేఅవుట్ రెడీగా ఉంది, ప్లాన్ డిజైన్ రెడీగా ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయి. ఇక్కడనే టెండర్ పిలవండి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే మార్కెట్ నిర్మించండి. మీరే భూసేకరణ చేయలే. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కోహేడ భూములకు 10 కోట్ల రూపాయలు చెల్లించి ఆ రోజు మేము భూసేకరణ చేసినాం. కేసీఆర్ గారి ఆలోచనతో నిరంజన్ రెడ్డి గారు వెళ్లి ఫౌండేషన్ వేసిండ్రు. దాన్ని కొనసాగించమంటే ఈ భూములు టీజీఐసీకి ఇచ్చి దాని నుంచి పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఇది వేరే మార్కెట్. అసలు మార్కెట్ యార్డు రాష్ట్ర ప్రభుత్వం నడిపే మార్కెట్ నేమో పంచాయతీలో పెడుతున్నారు. అదే కావాలంటే పారిశ్రామికవేత్తలకు ఇవ్వండి, ఇక్కడ మార్కెట్ కట్టండి. ఇప్పటికైనా ఈ చిల్లర కార్యక్రమాలు మానండి, భూముల వెంట పడకండి, పేదల భూములు లాక్కోకండి. ఇవాళ 22A పెట్టిన భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి భూ దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిషేధిత జాబితాను రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మేము పరిగి వెళ్తున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీల మంచి భూములు, పంట బండే భూములు, బంగారం లాంటి భూముల్లో ఇచ్చిన ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని, ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తిరిగి ఇచ్చేదాకా, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతుల వెంట నిలబడుతుంది. వాళ్ళు అరెస్ట్ చేసినా మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాం, తప్పకుండా వెళ్తాం.